ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అంటే రీజన్ ఏంటనుకుంటున్నారు మీరు? దరిద్రి ప్రపంచ ప్రపంచ దరిద్రి దినోత్సవం. ధరిత్రి అంటే భూమి భూమి. అవునా? భూమి యొక్క ప్రాధాన్యత అందరికి తెలవాలని ప్రత్యేకించి ఏప్రిల్ 22. ఓకే. భూమి యొక్క గొప్పతనం మనం కొత్తగా ఏం తెలుసుకోవాలి? ఆ? భూమి మీదనే నడుస్తాం, భూమి మీదనే స్కూల్కి వెళ్తాం, అంతేనా? ఆ? అంతేనా? గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఇక్కడికి రాకముందు మనం క్వార్టర్ నుంచి బయలుదేరిన మధ్యలో ఒక పని చేసినాం. ఏం చేసినాం? ప్లాస్టిక్. ఇంకా మీరు అక్కడ చూడలేదు, గాజు పెంకులు, వ్యర్థాలు. అవునా? అయితే మనం భూమి దేని ద్వారా అవుతుందంటే ప్లాస్టిక్ ద్వారా. ఇతర వస్తువులు కొద్ది కాలానికి నశించిపోతాయి, కుళ్ళిపోతాయి, భూమిలో కలిసిపోతాయి. కానీ ప్లాస్టిక్ మట్టుకు దాదాపు 1,00,000 సంవత్సరాలకు పైగా సమయం తీసుకుంటుంది. అర్థమైందా? దానితో పాటు ప్రకృతి భూమి కలుషితం కావడం వల్ల వాతావరణం వేడెక్కుతుంది. అంటే చెట్లు పెరగవు. అర్థమైందా? చెట్లు పెరగవు. చెట్లు పెరగకపోతే, ఆ చెట్లు లేకపోతే ఏం జరుగుతుంది? వర్షాలు పడవు. వర్షాలు పడకపోతే పంటలు పండవు. పంటలు పండకపోతే ఆహారం దొరకదు, ఆక్సిజన్ రాదు. దాని ద్వారా ఏమవుతుంది? మనుషులతో పాటు భూమి మీద ఉన్న ఇతర జీవరాశులన్నీ నశించిపోయే పరిస్థితి ఉంటది. కాబట్టి భూమి యొక్క ప్రాధాన్యతను తెలుసుకొని మనం అందరము భూమి కలుషితం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ప్లాస్టిక్ కానీ, ఇతరత్ర వ్యర్థాలు కానీ, అంటే గాజు పెంకులు కానీ పంట పొలాల్లో పడకుండా మీ పేరెంట్స్ కి జాగ్రత్త చెప్పాలి. అవునా? తర్వాత మీరు ఇప్పుడు ఉన్నది ఫారెస్ట్ లో. అవునా? ఫారెస్ట్ స్పెల్లింగ్ చెప్తారు ఎవరైనా? FOREST. ఎఫ్ అంటే ఏంది? కరెక్టే. ఎవరు చెప్పారు? ఎఫ్ అంటే ఫుడ్. సెకండ్ లెటర్ ఏంది? ఓ అంటే ఆక్సిజన్. ఆక్సిజన్. వెరీ గుడ్. ఆర్ అంటే రెయిన్. ఈ అంటే ఎకలాజికల్ బ్యాలెన్స్, ఎన్విరాన్మెంట్. ఓకే. ఎకలాజికల్ బ్యాలెన్స్ అంటే మనకు 9th క్లాస్ వాళ్ళకి తెలుస్తుంది. ప్రకృతి సమతుల్యంగా ఉండాలంటే 1/3 వంతు, అంటే 3వ వంతు అడవులు ఉండాలి. అలా కాకుండా ఎక్కువ నష్టమే, తక్కువ నష్టమే. ఎక్కువ ఉంటే అతివృష్టి, తక్కువ ఉంటే అనావృష్టి, వర్షాలు పడవు. అర్థమైందా? ఎస్ అంటే ఫారెస్ట్ లో ఎస్ అంటే ఏంది? నెక్స్ట్ లెటర్ ఎస్టే కదా. ఈ రోజు మనం ఇక్కడ సమావేశం కావడానికి కారణం అదే. తీసుకుంటే ఏమొస్తుంది? అవును సార్. సాయిల్ కన్జర్వేషన్ అంటారు, అంటే మట్టి సంరక్షణ, మృతికా సంరక్షణ. టీ అంటే ఇది అదే టింబర్. అవునా? ఇవన్నీ కలిస్తేనే ఫారెస్ట్. ఇవన్నీ అంటే మనము హ్యాపీగా ఉండాలి, ప్రశాంతంగా బతకాలంటే ఇవన్నీ కావాలి. ఫుడ్ లేకుండా బతుకుతామా? ఆక్సిజన్ లేకుండా బతుకుతామా? వర్షాలు లేకుంటే పంటలు పండుతాయా? అది ఫారెస్ట్ తోటి వస్తాయి కదా వర్షము. ప్రకృతి సమతుల్యంగా లేకపోతే వర్షాలు వస్తాయా? మరి చెట్లు బతకాలంటే మట్టి కరెక్ట్ ఉండాలి కదా, నేలలు కరెక్ట్ ఉండాలి కదా. మరి కలప లేకుంటే మనకు స్కూల్లో బెంచీలు ఉంటాయా? ఉండవు. ఇళ్ళకి తలుపులు ఉంటాయా? అన్ని ఉండాల్సిందే కదా. అవునా? కాబట్టి ఇంట్లో చెప్పాలి, మీరు ప్రకృతిని గాని చెట్లను గాని అనవసరంగా ధ్వంసం చేయొద్దు. మీ ఫ్రెండ్స్ కి, మీ బంధువులకి ప్రతి ఫంక్షన్ లో చెప్పాలి. ఒక్కొక్క మొక్క, మీకు వీలైన మొక్కను మీరు గిఫ్ట్ గా ఇవ్వాలి. ఓకే. థ్యాంక్ యూ.
దీనికి ఇప్పుడు మీరు అక్కడ నిలబడితే అందరు ఇట్రండి అన్నారు దేనికోసం అక్కడ నీడ. అక్కడ చెట్టు మనకు మినిమం కామన్ సెన్స్ మన పబ్లిక్ లో లేక ఏమవుతుందంటే చెట్లు కొట్టేస్తున్నారు. మీ పెద్దవాళ్ళు కూడా ఎవరైనా చెట్లు నరుకుతుంటే నరకనివ్వద్దు, మనం చెట్లను నాటుదామనే చెప్పాలి. ఇప్పుడు ఇన్ని చెట్లు ఉన్నాయి, అన్ని ఒక రకమైన చెట్లు కాదు. ఇప్పుడు మనం మనుషులం అందరము ఉన్నాము, కానీ మనుషులైనా జంతువులైనా పక్షులైనా ఏవైనా కూడా చెట్ల మీదనే మనం ఆధారపడి బతుకుతున్నాం. కాబట్టి చెట్లను పెంచుదాం అనేది ఒక కాన్సెప్ట్ మీ మైండ్ లో ఉండాలి. చెట్లను నరకనివ్వద్దు, కొత్త చెట్లను పెంచాలి. ఇప్పుడు మనము ఈ చెట్టు ఇదే ఎగ్జాంపుల్ చెప్పుకోండి మీరు. మనం పోయి చెట్టు నీడ నిలబడతాం ఎక్కడైనా సరే. పొలాల్లోకి వెళ్ళినా కూడా మీ అమ్మ వాళ్ళు అన్నం తినడానికి ఎక్కడ వస్తారు? చెట్టు నీడకు వచ్చి కూర్చొని మీరు సర్ది తీసుకుపోతారు. తీసుకపోతే మీ అమ్మ వాళ్ళు ఏం చేస్తారు? చెట్టు నీడకు వచ్చి సర్ది తింటారు. ఎక్కడైనా పశువులు కట్టాలన్నా, మీ బర్రెలైనా గేదెలైనా కట్టేయాలన్నా కూడా చెట్టు నీడ కట్టేస్తారు. ఎవరైనా ఎండలో పెడతామా? పెట్టాం. ఎందుకు? ఎండ వేడి మనం తట్టుకోలేం. ఇదే పోతున్నా ఆ వేడిని కూడా మనం చెట్టు ఏం చేస్తుంది? తగ్గిస్తుంది. కాబట్టి మనం ఎక్కువగా ఏ కాన్సెప్ట్ చెట్లను పెంచాలి. చెట్లను నరుకుతుంటే మనము ఆపాలి. వాళ్ళని వాళ్ళకి అర్థమయ్యేటట్టు మీ భాషలో మీరు చెప్పండి. కనీసం చిన్న పిల్లలు చెప్తేనైనా వింటారేమో అని ఆ రకంగా మీరైనా చెప్పండి. బర్త్డేలు చేసుకుంటారా మీరు? ప్రతి బర్త్డేకి ఒక మొక్క నాటాలి. మళ్ళీ నెక్స్ట్ బర్త్డే కల్లా దాన్ని కాపాడుతూ ఉండాలి. ఓకే, అక్కడే